మీరెప్పుడు సక్సెస్ వెనకాల పరిగెత్తలేదు. నేను నా అబ్జర్వేషన్ చూస్తున్నాను. అంటే మీరు ఆగడు తర్వాత బ్రూస్లీ చేశారు, అవును, కిక్ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేశారు. యువర్ లాంచింగ్ వాజ్ విత్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆ తర్వాత విత్ రాజమౌళి, తర్వాత ఆరెంజ్ చేశారు. సడన్గా యూ పిక్డ్ అప్ సంపత్ నంది, యూ డిడ్ రచ్చ అండ్ విచ్ వాజ్ ఎ బ్లాక్ బాస్టర్. మీరు ఒకసారి మాటిస్తే అనేదో అంటారు, నాకు తెలీదు. ఏంటి అసలు ఈ ర్యాండమ్ ఇది ఏంటి? కాన్షియస్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ డైరెక్టర్సా, లేకపోతే డోంట్ బిలీవ్ ఇన్ సక్సెసా, లేకపోతే జనాలకి మీరు ఏం చెప్పాలన్నారు? చాలా మంది ఎక్స్పెరిమెంట్ కాదు, ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ డైరెక్టర్స్ వీళ్ళు, ఎక్సెప్ట్ సంపత్ నంది. బికాస్ ఐ నో హౌ టు ఫేస్. ఐ మేడ్ ఫ్లాప్స్, సో ఐ నో హౌ ఇట్ విల్ బీ ఆఫ్టర్ టు ఫేస్ ఎ ఫ్లాప్. అంటే ఒక ఫ్లాప్ సినిమాని ఫేస్ చేయాలంటే ఎలా ఉంటుందో నాకు తెలుసా, మానసిక స్థితి ఎలా ఉంటుందో. బట్ మీరు ఎప్పుడు అది కన్సిడర్ చేయకుండా మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆరెంజ్ తర్వాత లిటరలీ పెద్ద డైరెక్టర్స్ ఏమి పలువమని రాలేదు. ఆరెంజ్ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా ఓన్ రాలేదు. అండ్ ఐ ఫెల్ట్ ఐ డిడ్ సమ్ గుడ్ జాబ్. అండ్ ఆర్బి చౌదరి గారు వాజ్ అ ఫస్ట్ ప్రొడ్యూసర్ విచ్ ఐ రెస్పెక్ట్ అ లాట్ ఆఫ్టర్ అ ఫ్లాప్ లైక్ ఆరెంజ్. హీ స్టిల్ కేమ్ ఫార్వర్డ్. ముందుకు వచ్చి చరణ్తో సినిమా చేయాలని ప్రసాద్ గారితోనే చెప్తే సేమ్ ప్రసాద్ గారితోనే కో ప్రొడ్యూస్ చేశారు. అండ్ నేను ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు ఎలాంటి డైరెక్టర్స్, ఓపెన్గానే ఉంటాను. ఆ ఓపెన్గా ఉన్నప్పుడు సంపత్ నంది కొత్త డైరెక్టర్ అండి, ఈ పలానా సినిమా చేశాడు. నిజంగా నాకు ఆ సినిమా చూస్తే మేబీ మా లాంటి సబ్జెక్ట్స్ కాదేమో, నేను చేయనేమో అలాంటి సబ్జెక్ట్స్. ఆయన ఫస్ట్ సినిమా, బట్ ఐ వాజ్ అట్రాక్టెడ్. 2 hours నేను ఎంటర్టైన్ అయ్యాను. ఆ స్క్రిప్ట్కి లాక్ అయ్యి 2 hours చూశాను. జానరే వేరే జానర్. అండ్ అలాగే వంశీ పైడిపల్లి నేను అతని ఫస్ట్ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి నేను అతను ట్రావెల్ చేస్తున్నాడు. బృందావనం చేసినప్పుడు కూడా మేము కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా కుదిరినప్పుడు వంశీ, అఫ్కోర్స్ వినయ్ గారు నేను చెప్పట్లేదు, ఆయన ఆల్రెడీ గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. సక్సెస్ చూసి నేను ఎప్పుడూ అనుకోలేదు నిజంగా, సబ్జెక్ట్ కోసమే నేను వాళ్ళని కలిసాను తప్ప. దట్స్ అ సూపర్ క్వాలిటీ సార్. అండ్ యాజ్ అ డైరెక్టర్ చూడలేదు, ఐ మీన్ లవ్ విత్ దట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. సీరియస్లీ సూన్. అండ్ మీరు వెరీ సూన్ సార్ యాక్చువల్లీ. ఇప్పుడు అలాగే రకుల్ యాక్చువల్గా అంటే ఎవరు ఇమీడియట్గా రిపీట్ చేయరు. అండ్ బ్రూస్లీ కూడా మనం అనుకున్నంత పెద్ద హిట్ అవ్వలేదు. రకుల్ని ఎలాగా అంటే ఒకటి బ్రూసీ తర్వాత అమ్మాయి మంచి సినిమాలు పడినాయి, సరైనోడు కానీ నాన్నకు ప్రేమతో కానీ చాలా అందంగా ఇంకా బెటర్ అవుతూ ఉంది, ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ వర్కింగ్ రిలేషన్షిప్.